viewers, welcome to SS Media. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. 41 ఏళ్ల తన రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఏపీలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల నుండి టీడీపీ తప్పుకోవడంతో ఆ 3 స్థానాలు అధికార వైసీపీ ఖాతాలో చేరనున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఉన్న 8 రాజ్యసభ సీట్లకు అదనంగా మరో 3 చేరగా ఆ పార్టీ సంఖ్యాబలం 11గా మారనుంది. అంతేకాదు, మరో 2 ఏళ్ల వరకు పెద్దల సభలో టీడీపీకి ప్రాతినిధ్యం వహించే వారే ఉండరు. మొన్నటిదాకా రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందా లేదా అన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు తమకు మద్దతు పలుకుతారని ఇన్నాళ్లు భావించిన టీడీపీ వారిపై ఆశలు వదులుకుంది. పార్టీ సీనియర్ నేతలతో చర్చలు జరిపిన ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు రాజ్యసభకు పోటీ చేసే నిర్ణయాన్ని మార్చుకున్నారు. దీంతో ఏపీలోని 3 రాజ్యసభ స్థానాలు వైసీపీ ఖాతాలో చేరి పెద్దల సభలో వారి సంఖ్యాబలం 11కు మారనుంది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు అంచనాలు లేకుండా పోటీకి దిగి ఒక స్థానాన్ని గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ ఈసారి కూడా అలాంటి స్ట్రాటజీతో దిగుతుందేమో అనుకున్నారు. వైసీపీలో అభ్యర్థుల మార్పు నేపథ్యంలో చాలా మంది రెబల్ గా మారారు. పైకి కనిపించే వారే 10 మందికి పైగా ఉంటే ఇంకా లోపల చాలా మంది ఉండొచ్చు అనుకుని వైసీపీ అసంతృప్తి నేతలతో టీడీపీ టచ్ లోకి వెళ్లింది. సరిగ్గా ఆ సమయంలోనే రాజ్యసభ ఎన్నికలు రావడంతో అది టీడీపీకి అనుకూలంగా మారుతుందని అంతా భావించారు. ఎన్డీఏ కూటమిలో చేరే చర్చలు సాగిస్తున్న చంద్రబాబు బీజేపీతో కలిసి తమ వ్యూహాల్ని అమలు చేద్దామని భావించారు. ఈ క్రమంలోనే సీఎం రమేష్ ను అభ్యర్థిగా నిలుపుతారన్న ప్రచారం కూడా జరిగింది. ఈ విషయాన్ని ఆయన బీజేపీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లగా అందుకు పార్టీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలొచ్చాయి. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఈ విషయంలో అనేక విధాలుగా ఆలోచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం 4 ఎమ్మెల్యేలతో తమ పని సులువుగా కానిచ్చిన టీడీపీ రాజ్యసభ ఎన్నికల్లో 25 నుంచి 26 మంది మద్దతు కూడగట్టడం కష్టమని అంతర్గత సమావేశాల్లో అనుకున్నారు. పైగా సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజ్యసభ ఎన్నికలపై దృష్టి పెట్టడం వల్ల విలువైన సమయం వృధా అవుతుందని పార్టీ నేతలు కూడా సూచించారు. దాదాపు 10 రోజుల పాటు ఈ ఎన్నికలపైనే దృష్టి పెట్టడంతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించాల్సి ఉంటుంది. సలహాలు తీసుకున్నారు. ఈ క్రమంలో తేడా జరిగినా అది సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతుందనే అనుమానం టీడీపీలో వ్యక్తమైంది. టీడీపీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, అనగాల సత్యప్రసాద్ లాంటి నేతలతో బుధవారం సమావేశమైన చంద్రబాబు రాజ్యసభ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో వైసీపీ 3 అభ్యర్థులకు లైన్ క్లియర్ అయింది. కాకపోతే అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు ఇలా చేతులెత్తేయడం టీడీపీకి కాస్త మైనస్ అవ్వబోతుంది.